మియాపూర్ భూకుంభకోణంలో ప్రధాన నిందితుడు కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు అక్రమాస్తులు తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ సహా పలుచోట్ల అతని ఆస్తులపై తనిఖీ చేసిన అనిసా అధికారులు భారీగా ఆస్తులు పోగేసినట్లు గుర్తించారు. ఇళ్ల స్థలాలు, భూములే కాకుండా ఏకంగా కంపెనీలు ఏర్పాటు చేసి వాటిలోనూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు వెలుగులోకి వచ్చాయి. భూముల రిజిస్ట్రేషన్ విలువ, పెట్టుబడి కలిపితే తాజా మార్కెట్ ధరల ప్రకారం 100 కోట్లు కూడబెట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మియాపూర్లో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు బయటికి రావడంతో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావును విధుల నుంచి తొలగించారు. భారీగా ప్రభుత్వానికి నష్టం కలిగించారన్న అభియోగంపై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదుతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం రాచకొండ శ్రీనివాసరావు స్థిర చరాస్తులపై అనిసా అధికారులు దృష్టి సారించి వివరాలు సేకరించారు. అతని బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పలు కంపెనీల్లో కోట్లలో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించిన అధికారులు శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి మంగళవారం ఏకకాలంలో బోయినపల్లిలోని అతని ఇంటితో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డిలోని బంధువులు, స్నేహితుల ఇళ్లపై 10 చోట్ల తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈ సోదాల్లో శ్రీనివాసరావుకు చెందిన స్థిర చరాస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాసరావు వివిధ రూపాల్లో కూడబెట్టిన ఆస్తులకు సంబంధించి ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల వివరాలను అనిసా అధికారులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మొత్తం 14 కోట్లు విలువైన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. సోదాల్లో శ్రీనివాసరావు, అతని కుమారుడు కనిష్క్ 3 పరిశ్రమల పేర్లపై 12 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. అక్రమ సంపాదన ద్వారా కూడబెట్టిన సొమ్మును వివిధ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టారని తేల్చారు. ప్రధానంగా హాసిని పవర్ ప్రాజెక్టులో 1.90 కోట్లు, నార్త్ స్టార్ హోమ్స్లో 1.93 కోట్లు, మంజీరా హోల్డింగ్స్లో 50 లక్షలు, ఐకాన్ నిర్మాణ సంస్థలో 8.5 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సోదాల్లో బయటపడింది. అవి కాకుండా 1.27 కోట్ల విలువైన 6 ఇళ్ల స్థలాలు, మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మూసాపేటలో 11.52 లక్షలు విలువైన 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావు కేసును మరింత లోతుగా ఆరా తీస్తున్న అనిసా అధికారులు ఉద్యోగంలో చేరినప్పుడు ఆర్థిక స్థితిగతి ఏమిటి అన్న అంశంపై కూపిలాగుతున్నారు. ఎక్కడెక్కడ పనిచేశారు, అక్కడ ఎలా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు, ఆ మొత్తాన్ని ఏ విధంగా పెట్టుబడి పెట్టారనే అంశంపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలను తెరిచినప్పటి నుంచి జరిపిన లావాదేవీలను పరిశీలిస్తున్నారు. శ్రీనివాసరావుతో పాటు కుటుంబ సభ్యులకు ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించి వాటిని తెరిచినట్లయితే పెద్ద మొత్తంలో బంగారు, వెండి, ఆస్తులకు చెందిన పత్రాలు వెలుగులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు.